అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డీ కుకింగ్ బేకింగ్ వ్లాగ్స్. ఇప్పుడైతే మేము రైల్వే స్టేషన్ నుంచి హోటల్కి అయితే వచ్చాము. ఇక్కడ ఒక రూమ్ అయితే తీసుకొని ఫ్రెష్ అప్ అయితే అవుతున్నాం. మేము ఫస్ట్ అయితే ట్రైన్ దిగ్గానే వెయిటింగ్ హాల్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత రూమ్ కోసం అయితే వెళ్దాము అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళాక ఆ వెయిటింగ్ హాల్ చూస్తే చాలా చండాలంగా ఉంది. ఎంతైనా మన స్టేట్లోనే చాలా నీట్గా చాలా బాగుంటాయి వెయిటింగ్ హాల్ కానీ ఏదైనా కానీ. పెద్ద లగేజ్ అంతా వెయిటింగ్ హాల్ దగ్గర లగేజ్ రూమ్లో పెట్టి చిన్న చిన్న బ్యాగ్స్ ఒక 3-4 అయితే మాతో తెచ్చుకున్నాం హోటల్కి. ఇక్కడైతే రూమ్ తీసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మేము కామాఖ్య టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇది డే 2 అనమాట మేము ఇక్కడ ఉండడం ఈ హోటల్లో. డే 2 అయితే కామాఖ్య టెంపుల్ చూడటానికి వెళ్తున్నాం. మేము ముందు రోజే కామాఖ్య టెంపుల్కి రావాలి అనుకున్నాం, కానీ ఇక్కడ వాళ్ళందరూ చెప్పారు మీరు వెళ్తే ఎర్లీ మార్నింగే వెళ్ళాలి, లేకపోతే మీకు క్యూ లైన్ చాలా పెద్దగా ఉంటుంది, మీకు దర్శనం అనేది లేట్ అవుతుంది, అందుకే మీరు రేపు వెళ్ళండి బాగుంటుంది, రేపు వెళ్తే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతే దర్శనం కూడా తొందరగా అయిపోతుంది అని చెప్పారు. ఇక్కడ వాళ్ళందరూ ఎర్లీ మార్నింగ్ 5కి వెళ్ళమన్నారు, అప్పుడే మీకు దర్శనం తొందరగా అవుతుంది అని చెప్పారు. అందుకని మేము నైటే 3 o'clockకి అలారం పెట్టుకొని పడుకున్నాము. 3 o'clock లేచి ఇంకా ఒకరి తర్వాత ఒకరు స్నానాలు చేసేసరికి మాకు 4:30 4:50 అయింది. ఇంకా హోటల్ నుంచి కిందికి వచ్చి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇప్పుడైతే గుడి దగ్గరికి వచ్చేసాము. కొంచెం కింద క్యాబ్ దిగేసి ఇంకా పైకి కొంచెం నడుచుకుంటూ వస్తున్నాము. ఇక్కడి నుంచి అయితే టికెట్కి క్యూ లైన్ అయితే స్టార్ట్ అవుతుంది అంట. ఇంకా మాకైతే కొత్త కాబట్టి ఇక్కడ ఏం తెలీదు టికెట్స్ ఎక్కడ తీసుకోవాలో. అందరూ క్యూ లైన్లో వెళ్తుంటే వాళ్ళతో పాటు మేము కూడా క్యూ లైన్లో వెళ్ళాము. మేము హోటల్ నుంచి 5కి బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి 5:30 అయింది. ఇంకా 5:30 నుంచి క్యూ లైన్లోనే ఉన్నాము. 8కి అయితే టికెట్స్ ఇచ్చారు. టికెట్స్ తీసుకొని ఇంకా ఇక్కడికి నడుచుకుంటూ ఇలా పైకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చెప్పులు ఎక్కడ ఇప్పాలో మాకు తెలియలేదు. చాలామంది షాప్స్లో విప్పుతున్నారు, కొబ్బరికాయ అవి అమ్ముతారు కదా, అలాంటి షాప్స్లో విప్పుతున్నారు. ఇంకా మేము కూడా వాళ్ళని చూసి షాప్లోకి వెళ్ళి అడిగాము చెప్పులు ఇక్కడ విప్పొచ్చు అంటే. షాప్ వాళ్ళు చెప్పులైతే షాప్లో విప్పమన్నారు, కానీ వాళ్ళ దగ్గర కొబ్బరికాయ అవన్నీ కొనాలని చెప్పారు. సరే అని చెప్పి మేము ఇవ్వమన్నాము. అతనైతే కొబ్బరికాయ, అమ్మవారికి వేసే చున్నరి, ఇంకా పువ్వులు, అగరబత్తీలు ఏవేవో పెట్టి 480 రూపాయలు అయితే బిల్లు చెప్పాడు షాప్ అతను. మా ఆయన అడిగాడు అనమాట, అంత బిల్లు ఎందుకు అంటే అతను అన్నాడు ఇవన్నీ పెట్టాము కదా సార్, అందుకే 480 బిల్లు అయింది అని చెప్పాడు. మా ఆయనేమో అన్నీ ఏమి వద్దు మాకు, ఉత్తి కొబ్బరికాయ ఇంకా అగరబత్తీలు అవి ఇస్తే చాలు, పువ్వులు అని అడిగాడు. అయితే సరే అని చెప్పాడు. మా ముందే ఒక ఆవిడ 100 రూపాయలకి మాత్రమే తీసుకున్నది కొబ్బరికాయ, పువ్వులు. మేము అడిగాము మాకు కూడా ఆవిడలాగానే ఇవ్వండి, 100 రూపాయలకి చాలు, ఇవన్నీ ఏమీ అవసరం లేదు అని చెప్తే 100 రూపాయలకి ఇచ్చాడు. ఇంకా చెప్పులు కూడా అక్కడే విప్పి మేము పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి తిరుపతిలో ఎలా అయితే క్యూ లైన్ దాటిన తర్వాత రూమ్స్లో పెడతారు కదా, అలాగే అనమాట. ముందు వెళ్ళిన జనాలంతా క్యూ లైన్ నుంచి కొంచెం ముందుకు జరిగిన తర్వాతనే ఈ రూమ్స్లో నుంచి లైన్లోకి పంపిస్తారు. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడైతే మేకపోతుల్ని బలి ఇస్తారు. అక్కడ గేటు ఆ గోడ ఉంది కదా, ఆ రూమ్లోనే బలిస్తారు. నాకైతే అక్కడ బలి ఇచ్చేటప్పుడు ఈ క్యూ లైన్లో నుంచి పైనుంచి కిందికి చూస్తే బాగా కనిపిస్తుంది. అది చూసి అయితే నాకైతే ప్రాణం అయితే ఒకలాగా అయిపోయింది. నాకు నిజంగా అండి అసలు మేకపోతుల్ని బలి ఇచ్చేటప్పుడు చూసి అనిపించింది అనమాట, అసలు ఎవరు పెట్టారో ఈ ఆచారాలు, ఇలా మేకపోతుల్ని బలి ఇవ్వడం. పాపం వాటిని గొంతు కోసేటప్పుడు ఎంత నొప్పి ఉంటుందో అసలు. ఆ బలి ఇవ్వడం చూసి మేకపోతుల్ని నాకైతే నిజంగా ఎంత బాధ అనిపించిందో మాటల్లో కూడా చెప్పలేను, అంత బాధ అనిపించింది. ఎందుకు ఇలాంటి ఆచారాలు పెడతారో ఏంటో ఏమో అని. మాకు దర్శనానికి అయితే 6 hours పట్టింది. తిరుపతి అంత పెద్ద దేవస్థానం కూడా కాదు, మామూలుగా చిన్న దేవస్థానమే, అయినా కూడా ఇంత టైం దర్శనానికి ఎందుకు పడుతుందని మాకు అర్థం కాలేదు. వేరే వాళ్ళని, ఇక్కడ లోకల్ వాళ్ళని అయితే అడిగాము ఎందుకు ఇంత టైం పడుతుంది అని అడిగితే ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే
ఫ్రీ టికెట్ వాళ్ళకి దర్శనం అయితే లేట్ అవుతుంది. అదే 500 టికెట్ వాళ్ళకైతే తొందరగా పంపిస్తున్నారు. వాళ్ళకి తొందరగా దర్శనం అవుతుందని చెప్పారు. మాకైతే తెలియదు ఏ టికెట్ ఎక్కడ తీసుకోవాలో. కొంతమంది క్యూ లైన్లో వెళ్తుంటే వాళ్ళతో పాటు మేము కూడా ఫ్రీ టికెట్ తీసుకున్నాం. అది కూడా మాకు ముందు తెలియదు అనమాట. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ క్యూ లైన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అడిగితే ఇంత లేట్ ఎందుకు అవుతుంది దర్శనం అని అడిగితే అప్పుడు చెప్పారనమాట. మీది ఫ్రీ టికెట్ కాబట్టి లేట్గా దర్శనం అవుతుంది. అదే 500 టికెట్ వాళ్ళకైతే తొందరగా దర్శనం అవుతుంది. ఇంకొకటేమో 110 అనమాట. అది కొంచెం ఈ జనరల్ టికెట్ వాళ్ళకంటే కొంచెం ముందు పంపిస్తున్నారు. ఆ టికెట్ గురించి కూడా మాకు తెలీదు. ఇంకా సర్లే ఏదో తీసుకున్నాం కదా, ఇంకా ఎలాగో తప్పదు, ఎంత టైం పట్టినా దర్శనం అయితే చేసుకొనే వెళ్ళాలి అని అనుకొని ఇంకా లైన్లో అయితే వెళ్ళాము. మాకైతే ఈ గుడిలో 6 గంటల టైం అయితే పట్టింది దర్శనానికి. 1 కల్లా దర్శనం అయిపోతే మేము మళ్ళీ వేరే టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళి అక్కడ కూడా చూసుకొని వెళ్దాము అనుకున్నాము. మాకేమో హోటల్ రూమ్ 2:30 వరకు టైం ఇచ్చారు. మాకు దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి 2 అయిపోయింది ఇక్కడే. ఇంకా ఎలాగో ఆ టైంకి అయితే మేము హోటల్ రూమ్కి వెళ్ళలేము అనుకొని ఈరోజు కూడా ఇంకా హోటల్ మళ్ళీ తీసుకొని డబ్బులైతే పే చేయాలనుకున్నాము. ఎలాగో లేట్ అయిపోయింది, ఆ టైంకి వెళ్ళలేమని చెప్పి ఇంకా కొంచెం లేట్ చేస్తూ ఇక్కడే ఉండిపోయాము. ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత గుడి పక్కన ఒక సైడు దీపాలు అయితే వెలిగిస్తారు. మేము కింద కొబ్బరికాయ తీసుకున్నప్పుడు కొబ్బరికాయతో పాటు ఒక దీపం కూడా ఇచ్చారు. ఆ దీపంలోనే కొంచెం నెయ్యి ఒత్తులు కూడా వేసి ఇచ్చారు. మట్టి దీపం అన్నమాట. ఆ దీపమే మనం గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ షెడ్లో అయితే వెలిగించారు అందరూ. మేము కూడా అక్కడే వెలిగించాము. మీకు ఇటు సైడు రాతితో కట్టిన ఒక గోపురం లాగా గుడి అయితే కనిపిస్తుంది కదా. ఈ గుడిలోనే మనకి అమ్మవారు అనేది ఉంటుంది. అమ్మవారు గుహలో ఉంటుంది అనమాట. ముందు సైడ్ ఏమో విగ్రహం ఉంటుంది. విగ్రహం వెనకాల గుహ ఉంటుంది. ఆ గుహలో కింద కొంచెం మెట్లు దిగిన తర్వాత గుహలో నీళ్ళల్లో అయితే కామాఖ్య అమ్మవారు ఉంటుంది. అక్కడే మనం దర్శనం చేసుకోవాలి. ఆ నీళ్ళల్లో చేతులు పెట్టి దండం పెట్టుకొని మనమైతే ముక్కోవాలన్నమాట. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ గుహలో నీళ్ళని అందరూ బాటిల్స్లో లేదా టిఫిన్లో తెచ్చుకుంటున్నారు. మేము కూడా ఒక టిఫిన్ అయితే కొనుక్కున్నాం చిన్నది. మేము క్యూ లైన్లో ఉన్నప్పుడు వేరే ఆవిడ అమ్ముతూ ఉండేదన్నమాట. అక్కడ తీసుకున్నాం 200 పెట్టి తీసుకొని అందులో కొంచెం వాటర్ అయితే మేము కూడా తెచ్చుకున్నాము. ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడైతే నాకు ఒకటి నచ్చలేదండి. ఏంటంటే ఇక్కడ గుళ్ళోకి వెళ్ళగానే మనకి బొట్టు పెట్టుకోవాలి అంటే కుంకుమ అయితే పక్కన ఎక్కడ కనిపించదు. పూజారిల దగ్గర మాత్రమే ఉంటుంది. పూజారితో మనం బొట్టు పెట్టించుకున్నామంటే వాళ్ళైతే డబ్బులు పెట్టండి అంటారు. పోన్లే 10, 20 పెడితే అలా ఒప్పుకోరనమాట. ఫ్రస్ట్రేట్ అవుతుంటారు. 100 రూపాయలు పెట్టాలి లేదా 100కి పైకి పెట్టాలన్నమాట. మేమైతే ఇంకా బొట్టు పెట్టించుకొని 100 రూపాయలు అయితే పూజారికి పెట్టేసి వచ్చాము. ఇంకా ఫొటోస్ అవి తీసుకొని మళ్ళీ హోటల్ రూమ్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడే 2:30 అలా అయిపోయింది మాకు 2:40 కల్లా హోటల్ రూమ్ ఖాళీ చేయాలి. లేదా వాళ్ళు ఇచ్చిన టైం దాటితే మళ్ళీ మనం డబ్బులు పే చేసి మళ్ళీ ఒక రోజుకి హోటల్ రూమ్ అయితే తీసుకోవాలి. మాకు ఇక్కడ అమ్మవారి గుడిలో తొందరగా దర్శనం అయిపోయింటే మేము మళ్ళీ వేరే లొకేషన్కి అయితే వెళ్దాం అనుకున్నాము హోటల్ రూమ్ ఖాళీ చేసి. కానీ ఇక్కడే లేట్ అయిపోయింది. ఇంకా అందువల్ల మేము మళ్ళీ వేరే లొకేషన్కి వెళ్ళలేకపోయాం. ఇంకా లేట్ అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ కల్లా రాలేమని చెప్పి ఇంకా ఆ రోజుకైతే ఇంకా హోటల్ రూమ్లోనే ఉండిపోయాము. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వేరే లొకేషన్కి వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాము. ఇప్పుడైతే మేము ఇంకా దర్శనం చేసుకొని మళ్ళీ హోటల్ రూమ్కి అయితే వెళ్తున్నాం. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.